ఇండియా ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే 2 మ్యాచ్లు కంప్లీట్ అవ్వగా ఇప్పుడు మూడో మ్యాచ్కి 2 జట్లు సిద్ధమవుతున్నాయి. ఇక జరిగిన 2 మ్యాచ్ల్లో వరుసగా గెలిచి సిరీస్ని సొంతం చేసుకున్న టీమిండియా మూడో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ని క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుండగా చివరి మ్యాచ్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. ఇక మూడో మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కూడా డే నైట్ మ్యాచ్ కావడం విశేషం. మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. వరుసగా మ్యాచ్ల్లో గెలవడంతో టీమిండియా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కానీ ఇంగ్లాండ్ మాత్రం టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ని కూడా కోల్పోవడంతో నిరాశలో ఉంది. దాంతో చివరి మ్యాచ్ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సిరీస్ని సొంతం చేసుకున్న టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే లాస్ట్ మ్యాచ్ కావడంతో జట్టులో మార్పులు చేయాలని భావిస్తోందట. బెంచ్ ప్లేయర్స్కి అవకాశాలు ఇవ్వాలని చూస్తోందట. దాంతో మూడో మ్యాచ్లో భారీగా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక మూడో మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, షమి, హర్షదీప్ సింగ్, జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ తీసుకుంటే భారీగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతో ఆటగాళ్లకు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బ్యాటింగ్ ఎక్కువ చేసే అవకాశం లభిస్తుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ మరొకసారి భారీ స్కోర్ చేస్తే ఇంగ్లాండ్కి కష్టాలు తప్పవు. గత మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ భారీ సెంచరీతో ఫామ్లోకి రావడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బందులు పడుతూ విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఈ సిరీస్లో భారీ సెంచరీతో అందరికీ సమాధానం చెప్పాడు. అదే జోరు మూడో మ్యాచ్లో కూడా కొనసాగిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. ఇక వరుసగా 2 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీతో గిల్ రాణించాడు. ఇప్పుడు మూడో మ్యాచ్లో కూడా మంచి ఆరంభమిచ్చి రాణిస్తే టీమిండియాకు భారీ స్కోర్ లభించే అవకాశం ఉంది. ఇక టీమిండియాలో ఫామ్లోకి రావాల్సిన కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీ. మొదటి మ్యాచ్లో గాయం కారణంగా దూరమైన కోహ్లీ రెండో మ్యాచ్లో బ్యాటింగ్కి దిగాడు. కానీ మళ్లీ నిరాశపరుస్తూ తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. దాంతో మూడో మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగుతున్న చివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్లో కోహ్లీ భారీగా పరుగులు సాధిస్తే ఆత్మవిశ్వాసంతో మెగా టోర్నీలో బరిలోకి దిగే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ మ్యాచ్లో కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నది కూడా ఆ ఫ్యాన్స్లో ఆసక్తిని రేపుతోంది. ఇక టీమిండియా మిడిల్ ఆర్డర్ కూడా బలంగా కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో రాణిస్తున్నారు. ఇక 2 మ్యాచ్ల్లో బ్యాటింగ్లో విఫలమైన కీపర్ కేఎల్ రాహుల్ ప్లేస్లో మూడో మ్యాచ్లో రిషబ్ పంత్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సిరీస్ని గెలవడంతో రిషబ్ పంత్కి కూడా అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ ఆలోచన చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే అక్షర్ పటేల్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకోవాలని చూస్తున్నారట. దాంతో భారీగా మార్పులు టీమిండియాలో జరగబోతున్నాయి. ఇక బౌలింగ్లో కూడా టీమిండియా మంచి ప్రదర్శన చేస్తోంది. స్పిన్నర్ రవీంద్ర జడేజా సూపర్గా ఆకట్టుకుంటున్నాడు. అతనికి తోడు పాండ్యా, షమి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ రాణిస్తే ఇంగ్లాండ్కి కష్టాలు తప్పవు. ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే మరొక ఘన విజయం అందుకునే అవకాశం ఉంది.